టీడీపీ రెండో జాబితా వచ్చిన సీనియర్ల సీట్లపై సస్పెన్స్ నెలకొంది. గంటా శ్రీనివాసరావు పోటీ ఎక్కడి నుంచి అన్నది హైకమాండ్ తేల్చలేదు. చీపురుపల్లి, భీమిలి స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు మైలవరం పంచాయతీని ఇంకా తేల్చలేదు చంద్రబాబు. దేవినేని ఉమా పోటీ చేస్తారా లేదా, చేస్తే ఎక్కడి నుంచి అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి సీటు డౌటే అంటున్నాయి పార్టీ వర్గాలు. కళా వెంకట్రావు, గౌతు శిరీష సీట్లపై కూడా సందిగ్ధం నెలకొంది. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీటు పైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అనంతపురంలో బీకే పార్థసారథి ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగానా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. కొంతమంది సీనియర్ల సీట్లపై క్లారిటీ ఇవ్వని టీడీపీ కొన్ని చోట్ల ఆశావహుల కుటుంబ సభ్యులకు టికెట్లను కేటాయించింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. జాబితా టీడీపీ విడుదల చేసింది. మొత్తం 34 మంది సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేస్తూ ఈ జాబితా విడుదల చేసింది. తొలి విడత ఎవరు ఊహించని విధంగా ఏకంగా 94 సీట్లతో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన టీడీపీ రెండో విడత కూడా ఇదే స్థాయిలో ఊహించని విధంగానే 34 మందితో రెండో విడత జాబితాను విడుదల చేసిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపించింది. వాస్తవానికి 25 స్థానాలకు మించి రెండో విడత అభ్యర్థుల జాబితా ఉండకపోవచ్చు అన్న అంచనాలు వచ్చినప్పటికీ 34 మందితో ఏకంగా రెండో విడత జాబితాను విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో వీటిల్లో మొత్తం 27 మంది పురుషులు, 7 మంది మహిళలతో కూడిన ఈ జాబితా విడుదల చేసింది. మొత్తం 7 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులు బీసీలుగా ఉండగా, అలాగే ఇంకొంతమంది 7 కుటుంబాలకు 7 సెగ్మెంట్లలో అయితే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన లేకపోతే వారసులకు సంబంధించిన వాళ్ళకి టికెట్లు కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, వివిధ సర్వేల రూపంలో, అలాగే ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా టీడీపీ ఏదైతే గ్రౌండ్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందో దానికి అనుగుణంగానే ఈ కసరత్తు చేసి, పూర్తి స్థాయిలో కసరత్తు చేసి అన్ని రకాల సర్వేలు చేపట్టిన తర్వాత రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశామని పార్టీ వర్గాలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో గ్రౌండ్ రియాలిటీని బేస్ చేసుకుని విడుదల చేశామని ఒకవైపు టీడీపీ అధినాయకత్వం చెప్తున్నా, రెండో విడత జాబితాలో తమ పేర్లు ఉంటాయా ఉండవనే టెన్షన్తో ఉన్న కొంతమంది సీనియర్లకు నిరాశ ఎదురైన పరిస్థితి కనిపిస్తుంది. కళా వెంకట్రావు కావచ్చు, గౌతు శిరీష కావచ్చు, బండారు సత్యనారాయణ మూర్తి, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సో ఇటువంటి బీకే పార్థసారథి, ఇటువంటి ఆశావాహులు సీనియర్లుగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రెండో విడత జాబితాలో కూడా చొక్కెదురైన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్లలో బండారు సత్యనారాయణ మూర్తికి టిక్కెట్టు దాదాపు లేనట్టుగానే కనిపిస్తుంది. ఎక్కడైతే పెందుర్తి నియోజకవర్గం నుంచి బండారు సత్యనారాయణ మూర్తి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు, అక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఇన్ఛార్జిగా అదే నియోజకవర్గంలో కొనసాగుతున్న పరిస్థితి. కానీ ఆ స్థానాన్ని జనసేన నియోజకవర్గానికి కేటాయించింది. సో ఈ క్రమంలో అక్కడి నుంచి కాకపోతే మాడుగుల నియోజకవర్గం నుంచి అయినా సరే బండారు సత్యనారాయణ మూర్తికి టిక్కెట్టు దొరుకుతుంది, లభిస్తుంది, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని భావించినప్పటికీ మాడుగుల నియోజకవర్గాన్ని పైలా ప్రసాద్కి కేటాయిస్తూ టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉండడంతో ఆయనకి ఇక్కడ దాదాపు టికెట్ లేనట్టుగానే కనిపిస్తుంది. ఇక కళా వెంకట్రావు విషయానికి వచ్చేసరికి కళా వెంకట్రావు పేరు రెండో విడతలో ఉంటుందా ఉండదా అన్న డౌట్ ఉంది. దానికి అనుగుణంగానే రెండో విడత జాబితాలో కళా వెంకట్రావు పేరు లేదు. అయితే గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణ మీద నిలబెట్టాలని టీడీపీ అధినాయకత్వం భావించినప్పటికీ గంటా శ్రీనివాస్ అక్కడి నుంచి పోటీ చేయడానికి ఎంతవరకు సుముఖంగా ఉంటారు అన్న డైలమా కూడా టీడీపీ అధినాయకత్వానికి ఉండటంతో అటు గంటా శ్రీనివాస్ పేరును, మరొక వైపు కళా వెంకట్రావు పేరును రెండు పేర్లను కూడా హోల్డ్లో పెట్టినట్లుగానే కనిపిస్తుంది. ఒకవేళ గంటా గనక విముఖత ప్రదర్శిస్తే, బొత్స మీద పోటీ చేయడానికి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడానికి విముఖత ప్రదర్శిస్తే కళా వెంకట్రావుని అక్కడి నుంచి అంటే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స మీద అపోనెంట్ గా పోటీ చేయించే దిశగా ఒక ఆలోచన లాంటిది టీడీపీ వైపు నుంచి కనిపిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. అయితే కళా వెంకట్రావు మాత్రం తాను హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికే తాను సుముఖంగా ఉన్నానని చెప్తున్న పరిస్థితి. ఒకవేళ నుంచి కావాలి అంటే కిమిడి నాగార్జున, ఎవరైతే ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న నాగార్జున ఎవరైతే ఉన్నారో తన సోదరుని కొడుకు కాబట్టి తన పూర్తి సహాయ సహకారాలు బొత్సాను ఓడించేందుకు అవసరమైన సాధన సంపత్తి అంతా కూడా తాను అందించి ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పి కళా వెంకట్రావు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఆ కళా వెంకట్రావు పేరును కూడా అక్కడ బొత్స మీద అపోనెంట్ ఎవరవుతారనే ఈక్వేషన్ లో సెట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా కళా వెంకట్రావు పేరు కూడా ప్రకటించని పరిస్థితి ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక మైలవరం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమా ఈసారి కూడా రెండో విడతలో కూడా భంగబాటు ఎదుర్కొన్నారు. అయితే
అక్కడి నుంచి వసంత కృష్ణప్రసాద్కి టికెట్ ఖాయమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దేవినేని ఉమకి ఎక్కడి నుంచి పోటీ చేయించాలి, లేకపోతే టికెట్ ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల బట్టి విశ్లేషించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పెనమలూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఉంటుందా, లేకపోతే అసలు టికెట్ లేకుండా పార్టీ అవసరాలకు పార్టీ సేవలకు ఆయన్ని వినియోగించుకుంటారా, దేవినేని ఉమామహేశ్వరరావుని వినియోగించుకుంటారా అనేది చూడాల్సి ఉంది. సో ఓవరాల్ గా చూస్తామంటే లేకపోతే దేవినేని ఉమా పెద్ద ఎత్తున లాబింగ్ చేయడం ద్వారా తిరిగి మైలవరం స్థానం నుంచే పోటీ చేసేందుకు అధిష్టానాన్ని ఒప్పిస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరొకవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ ఇంకాస్త వేచి చూసే ధోరణిలో టీడీపీ అధినాయకత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఆయన స్థానం కూడా రెండో విడత జాబితాలో ఆయనకు కూడా చోటు దక్కని పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు అనంత అర్బన్ స్థానాన్ని లేకపోతే అనంత పార్లమెంట్ స్థానం నుంచి ఆయన బీకే పార్థసారథి పేరు ఉంటుందని భావించినప్పటికీ ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు చేస్తూ జాబితాని విడుదల చేయలేదు కాబట్టి అనంత అర్బన్ నుంచి ఆయన పేరు ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది, ఆయన చర్చ జరిగింది. సో బీకే పార్థసారథి పేరు ఉంటుందా, కురువ సామాజిక వర్గానికి సంబంధించిన బీకే పార్థసారథి అనంత అర్బన్ నుంచి పోటీ చేసే దిశగా ఒక ప్రతిపాదన ఒకటి టీడీపీ అధినాయకత్వం పెట్టారు. కానీ ఈ జాబితాలో ఆయన పేరు కనిపించని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సో మొత్తం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కొంతమంది ఎవరైతే ఉన్నారో రెండో విడత జాబితాలో వాళ్ళ పేర్లు ఉంటాయని ఎవరైతే ఆశించారో వాళ్ళలో కొంతమందికి భంగపాటు కలిగిన ఎదురైన పరిస్థితి ఉంది. అయితే గోరంట్ల బుచ్చే చౌదరి కావచ్చు, చింతమనేని ప్రభాకర్ కావచ్చు, ఎరపతినేని శ్రీనివాసరావు కావచ్చు, సో ఇటువంటి వాళ్ళకి రెండో విడతలో చోటు దక్కడంతో వాళ్ళ క్యాడరు కొంత హ్యాపీగానే ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో అన్ని రకాల ఈక్వేషన్స్ ని సెట్ చేసుకుని అలాగే కొన్ని చోట్లయితే ఎవరైతే టికెట్ ఆశించిన వారికి కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. పుత్తా నరసింహారెడ్డి కమలాపురం నియోజకవర్గం నుంచి పుత్తా నరసింహారెడ్డి పోటీ చేయాలని భావిస్తే ఆయన కొడుకుకి ఈ టికెట్ పుత్తా చైతన్యారెడ్డికి ఇచ్చారు. అలాగే కురుగొండ రామకృష్ణ వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తే ఆయనకు కాకుండా ఆయన కుమార్తెకి టికెట్ ఇచ్చిన పరిస్థితి, కురుగొండ లక్ష్మీప్రియకి ఇచ్చిన పరిస్థితి. మరొకవైపు చూస్తామంటే పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తే ఆ స్థానాన్ని ఆయన కోడలు పల్లె సింధూరారెడ్డికి టికెట్ కేటాయించిన పరిస్థితి. సో ఇటువంటి ఈక్వేషన్స్ తెర మీదకి రెండో విడత జాబితాలో తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా 34 మంది జాబితా 34 మంది నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాతో రెండో విడత టీడీపీ జాబితాను విడుదల చేసింది. ఇక మొత్తం 16 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉంది. బహుశా ప్రధాని పర్యటన ఈ నెల 17వ తేదీన ప్రధాని పర్యటన చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఉండటంతో ఆ పర్యటన తరువాత ఆ సభ తరువాత మూడో విడత జాబితాను టీడీపీ అధినాయకత్వం విడుదల చేసే పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఎంపీ స్థానాలకు సంబంధించిన క్లారిటీ వచ్చినప్పటికీ ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో ఎంపీలకు సంబంధించిన వ్యవహారం మీద బీజేపీ కూడా ఇంకాస్త తర్జన జరుగుతున్న ఈ క్రమంలో రెండో విడత ఎంపీ జాబితా విషయంలో బీజేపీ ఏపీని పక్కన పెట్టిన పరిస్థితి. ఇంకాస్త క్లారిటీ వచ్చిన తర్వాత ఒకేసారి 6 నియోజకవర్గాలకు సంబంధించి పేర్లను ఎంపీ లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని బీజేపీ హైకమాండ్ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా కసరత్తు దాదాపు పూర్తయినప్పటికీ ఎంపీల విషయంలో చాలా నియోజకవర్గాల్లో కసరత్తు పూర్తయినప్పటికీ ఢిల్లీ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధినాయకత్వం ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎంపీ స్థానాలను కూడా ఏపీకి సంబంధించి టీడీపీ పోటీ చేసే ఎంపీ స్థానాల్లో ఎక్కడైతే క్లారిటీ వచ్చిందో క్లారిటీ వచ్చినా కానీ వాటిని ప్రకటించకుండా కొంత హోల్డ్లో పెట్టినట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.